మనిషికి ఆత్మవిశ్వాసం ఉంటే ఈ లోకంలో అసాధ్యమంటూ ఏదీ లేదు. ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు బావిలాంటుడు, ఊర్లో అందరి దాహం తీరుస్తాడు. ఇంటి పేరు కలిసిన ప్రతివాడు బంధువు కాదు. నువ్వు ఇబ్బందిలో ఉన్నావని తెలిసి నీ ఇంటి తలుపు తట్టిన వాడే అసలైన బంధువు. మాట అనేది చావాలనుకున్న వాడికి బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికున్న వాడిని కూడా చంపేలా ఉండకూడదు. మిత్రమా, నీకు గౌరవం వచ్చాక నీ గతాన్ని మర్చిపోకు, మరి నీ అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు. మనిషికి పొగురు ఉన్నా పర్లేదు, కానీ నటన మాత్రం అస్సలు ఉండకూడదు. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు, జాగ్రత్త. ఈ రోజుల్లో మాయ మాటలకున్న విలువ మంచి మాటలకు లేదు. మనం ఎవరికైతే ఎక్కువగా విలువనిస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చీప్గా కనిపిస్తాం. అహం ఎక్కడ ప్రారంభమవుతుందో పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుంది. నీ వల్ల ఒకరు కన్నీరు పెడితే అది పాపం, నీ కోసం ఒకరు కన్నీరు పెడితే అది ప్రేమ. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండు మార్గాలు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. మనిషి ప్రవర్తన అనేది 10 మందిని మొప్పించేలా ఉండాలి, కానీ నొప్పించేలా ఉండకూడదు.